హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేల్స్. నేను మీ అనూష. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి అసలు జున్ను పాలు లేకపోయినా ఇంట్లోనే టేస్టీగా జున్ను పాలతో చేసినట్టే టేస్టీగా ఉండే జున్నుని తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్కసారి చేశారంటే 4-5 సార్లు చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుంది. చూసారు కదా పర్ఫెక్ట్గా ఎంత స్మూత్ టెక్స్చర్తో పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోనే ఒక 1/2 లీటర్ దాకా 1/2 లీటర్ దాకా పాలు పోసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఇంకా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలా పాలు తీసుకున్న దాంట్లో ఒక ప్యాకెట్ దాకా కామధేను జున్ను పౌడర్ అని మనకి ఏ షాప్స్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఆ జున్ను పౌడర్ తీసుకొని జున్ను పౌడర్ మొత్తాన్ని ఆ పాలల్లో వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, పాలల్లో వేసుకున్న తర్వాత అసలు ఉండలు అనేవి ఏమీ లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఉండలు అనేవి అస్సలు ఉండకూడదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఉండలు అనేవి ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత తీపికి సరిపడా బెల్లాన్ని కానీ పంచదారని కానీ వేసుకోవాలి. నేను కొలతల ప్రకారం అయితే 150 గ్రాముల తీపి అయితే వేసాను, బెల్లము. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ కూడా వేసుకోవచ్చు. బెల్లం మొత్తం కరిగేటట్టు మనం బెల్లాన్ని చేతితో బాగా కరిగించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, బెల్లం ముక్కలు అనేవి అస్సలు ఉండకూడదండి. అలా ఉంటే మనకి జున్ను అనేది సరిగా రాదు. చూస్తున్నారు కదా, మొత్తం అలా కరగబెట్టుకున్న పాలని పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని టీ జల్లెడతో మనం కలిపి పెట్టుకున్న పాలని ఇంకో గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. అలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల పాలల్లో ఏమైనా చిన్న చితక దుమ్మున్న డస్ట్ పార్టికల్స్ ఉన్న జల్లెడ ద్వారా పక్కకి వెళ్ళిపోతాయి. అవి నోటు మధ్యలో తగిలితే టేస్ట్ అనేది అంత బాగోదు కదా, అందుకనే మనం స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను కదా, కేక్ మోల్డ్ అయినా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకైనా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా స్ట్రెయిన్ చేసుకున్న దాంట్లో ఒక 4 యాలకులు, ఒక 10 మిరియాలు బాగా దంచి పెట్టుకొని పొడి చేసుకొని ఆ పొడిని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. పైన చల్లుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం ఇడ్లీకి ఎన్నైతే వాటర్ పోసుకుంటామో అన్ని వాటర్ పోసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత బాక్స్ మీద మూత అయినా పర్వాలేదు, నేను చూపిస్తున్నట్టుగా స్టాండ్ అయినా పర్వాలేదు, అది పెట్టేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాలను కూడా ఆ స్టాండ్ మీద పెట్టుకొని దాని మీద ఒక మూత, అలానే ఉడికించుకుంటున్న దాని మీద ఇంకొక మూత పెట్టుకొని ఒక అరగంట నుంచి 40 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అరగంట నుంచి 40 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మరలా ఒకసారి మళ్ళీ మూత తీసుకోవాలి. మూత తీసుకున్న తర్వాత మనకి చాక్తో అయినా ఫోర్క్తో అయినా లేకపోతే టూత్పిక్తో అయినా ఒకసారి గుచ్చి చూసుకుంటే మనకి చాక్ అనేది పర్ఫెక్ట్గా క్లీన్గా వస్తే మనకి జున్ను అనేది ఉడికిపోయినట్టేనండి. అలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జున్నుని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. జున్నుని 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి నేను చూపిస్తున్నట్టుగా సైడ్స్ని చాక్తో కట్ చేసుకోవాలి. అలా సైడ్స్ని చాక్తో కట్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని మనం జున్ను అనేది డిమోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా జున్ను అనేది డిమోల్డ్ చేసుకుంటే చాక్తో మనం సైడ్స్ తీసాం కాబట్టి జున్ను పర్ఫెక్ట్గా డిమోల్డ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అంతేనండి. ఎంత టేస్టీ అయినా జున్ను అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.